ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే మీరు ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆప్ డిమాండ్ చేస్తుంది. ఒక్కసారి చూడండి పరిస్థితులు. సో కాబట్టి అమ్మా నిన్న ఎట్లుందమ్మా మొత్తం హైదరాబాద్లో? హైదరాబాద్ ఎట్లుంది? నేను మంచిగా ఉందా? ఈ వర్షం పడ్డ తర్వాత అంటే ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వర్షం పడ్డా కూడా పర్వాలేదా? వర్షం పడాలి కదా, ఇన్ని దినాలు వర్షాలు లేవు. వర్షం పడ్డదమ్మా, పడ్డ తర్వాత నిన్న ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా? ఇప్పుడు కొండాపూర్లో మొత్తం కార్లన్నీ మునిగినాయి రోడ్ల మీద. సో అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మంచిగా ఉందా అంటున్నా? లేదు, ఇబ్బంది ఉంది. సో అదే అంటున్నావు, హైదరాబాద్ అంతా నిండిపోయింది. నాలాలు అదే ఒకటి, నాలాలు శుభ్రపరచలేదు. రెండవది, నాలాల మీద ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. వశపరుచుకుంటారు కదా, ఈ నాల నాది అని ఏం చేస్తారు, దాని మీద ఇల్లు కడుతురు, అది కూడిపేస్తారు, నీళ్ళు ఎక్కించలేకపోతాయి. సో కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి సాధించాలి. ఎందుకోసం అంటే అమ్మలాంటి వాళ్ళు మనమంటే నడవగలుగుతున్నాం, అమ్మలాంటి వాళ్ళ పరిస్థితి ఏముంది అనేది మనం గుర్తు చేసుకునే అవసరం ఉంది.